సంబరాలు జరుపుకుంటున్నటువంటి సందర్భంలో ఈ 16వ వార్షికోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. ఒక్కసారి మనందరం గట్టిగా చప్పట్లతో మరొక్కసారి మన మద్దతునిద్దాం మన ఉద్యమ నేతకు. ఎందుకంటే ఎటు చూసినా కూడా ఇవాళ మళ్ళొక్కసారి వరంగల్లో సమ్మక్క సారక్క జాతరలా కనబడతా ఉన్నది. 2 ఏళ్లకోసారి వచ్చే సమ్మక్క సారక్క జాతర ఇలా ఈ ఎండాకాలం పూటనే వచ్చింది. మహామాసకు వచ్చే జాతర, శివరాత్రి పూట వచ్చే శివరాత్రి జాతర కూడా, యమలాడ జాతర కూడా ఇప్పుడు వచ్చినట్టుగా కనబడుతున్నది. కొమిరెల్లి మల్లన్నకు పట్నం వేసినట్టు కనబడుతున్నది. ఇక్కడ ఐరోలి మల్లన్న జాతర జరుగుతున్నట్టు కనబడతా ఉన్నది. ఇలా ఎక్కడ చూసినా ఆ ప్రభలు చూస్తూ ఉంటే డప్పు సప్పులతోని, ఎడ్ల బండ్లతోని, ట్రాక్టర్ల ర్యాలీలతోని కదిలొచ్చిన జనం చూస్తూ ఉంటే ఇలా అన్ని జాతరలు ఒక్కసారి కలిస్తేనే మన తెలంగాణ రాష్ట్ర సమితి యొక్క వార్షికోత్సవ జాతర జరుగుతూ ఉన్నది. ఇలా వార్షికోత్సవ జాతరకు వచ్చినటువంటి మీ అందరికీ దండాలు తెలియజేసుకుంటూ ఒక్కసారి జాతర అంటే ఎట్లా ఉంటుందో తెలంగాణలో మళ్ళీ ఒకసారి మనం తెలుసుకుందాం. అరే శివ శివ అంటూ ఒక్క పొద్దుడిసే యమలాడారా జన్న జాతర చూడు. చూసినామా? ఎప్పుడన్నా ఎమడాల పోయినో చేతులు ఎత్తులు ఎంతమంది యమలాడ జాతర పోయిరో? ఎందుకంటే అందరు పోయినాం. తెలంగాణ వస్తే యమలాడ కాడ కోడని కట్టేస్తామని చెప్పేసి మొక్కుకున్నాం కదా మనం. అరే శివ శివ అంటూ ఒక్క పొద్దుడిసే యమలాడారా జన్న జాతర చూడు. పాయలై విడిపోయే గంగా 7 పాయల జాతర చూడు. అలిగిన సీతకు మొండి రామునికి బంధం కలిపిన భద్రాచలము. అరే గొడ్డు రాళ్లకు బిడ్డలనిచ్చే సమ్మక్క సారక్క జాతర చూడు. కొమ్రెల్లి మల్లన్నను జోడు, కొండ సొరికెల్లో దాగుండు. కొమ్రెల్లి మల్లన్నను జోడు, కొండ సొరికెల్లో దాగుండు. ఆ కోటి దేవుళ్లకు దీపం పెట్టినా, ఆ కోటి దేవుళ్లకు దీపం పెట్టినా తెలంగాణ తల్లిని చూడు. అమ్మా తెలంగాణమా 4 కోట్ల గానమా. అమ్మా తెలంగాణమా 4 కోట్ల గానమా. ఈ 4 కోట్ల ప్రాణాలు, 4 కోట్ల గానాల ఆర్తికి తెలంగాణ పండుగ నిలబడ్డటువంటి ఇవాళ బతుకమ్మ పండుగలాగానే కనబడతా ఉన్నది. ఇవాళ మనకు ఇవాళ ఈ జయశంకర్ సార్ ప్రాంగణాన్ని చూస్తూ ఉంటే సద్దుల బతుకమ్మ మళ్ళొచ్చినట్టుగా మన కళ్ళల్లో మెదులుతా ఉన్నది. చెరువుల నిండా నీళ్ళను చూసినాం. ఇలా ఈ జయశంకర్ సారు ప్రాంగణంలో మనుషుల నిండా బతుకమ్మలను చూస్తున్నటువంటి ఒక అద్భుతాన్ని ఇచ్చినటువంటి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మన ఆడబిడ్డలు ఇప్పటికే బతుకమ్మ సురు చేసిరు, అక్కడ ఆడుతూనే ఉన్నారు, ఎడుబడితే ఆడుతూనే ఉన్నారు. ఇవాళ మళ్ళొక్కసారి ఈ తెలంగాణ బతుకమ్మ పండుగను, మన బతుకు పండుగను ఒక్కసారి మన తెలంగాణ రాష్ట్ర సమితి వార్షికోత్సవ వేదిక మీద కళ్ళ నిండా